హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. పద్మనాభుడి పెళ్ళి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యంలో ఎన్ని కష్టాలైనా ఓర్చి సాధించాలనే నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ దుస్సాధ్యమైన దీనికి నిన్ను పూరిగొలిపినవాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించి శత్రువై ఉంటాడని అనుమానం నాకు కలుగుతున్నది. కేవలం ధైర్య సాహసాలు తెలివితేటలు గల వాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు సుబుద్ధి గల వాళ్లతో సునాయాసంగా సాధించగలరు. ఇందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడు అనే కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కమూదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నా అన్నవాళ్ళెవ్వరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడు కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుమదమతి నగరంలోనే ప్రముఖ వర్తల్లో ఒకడు, కోట్లకు పడగెత్తినవాడు. అలాంటి ధనకుడు కుమార్తెను పెళ్లాడడం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషాభావం ఉన్నది. దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవటమే. రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడు బయటకు పొక్కనీయలేదు. సమయం చూసి పద్మనాభుడిని నవ్వుల పాలు చేయాలని అతని ఎత్తుగడ. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలిసినట్టు చెప్పగానే రవివర్మ, అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నప్రభుడి దగ్గరికి పోయి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం ఆడదలిచాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు అమాయకుడని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వు ఒక మణుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నప్రభుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు. దాందేముంది, వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పకుండా అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుడిని చూడబోయి, ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుడిని ఆట పట్టించి వినోదించాలనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అప్పులు ఇవ్వడం ఏమిటి, ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ భైరాగి అని అతనున్నాడు. అతడు ఇనుమును ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చి పరుసువేది విద్య తెలుసు, వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగానే మణుగు బంగారం ఇస్తాడు అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ భైరాగి దగ్గరికి పోయి, ఒక మణుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఆ భైరాగి పెద్ద మోసగాడు. పరుసు పేరు విద్య నేర్పుతానని అమాయకుల నుంచి చాలా డబ్బు గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముకుడు అనే గజ దొంగ దొంగలించుకుపోయాడు. భైరాగి ఆ గజ దొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతులాను కనిపిస్తున్నావు. ఒక పని చెయ్యి, నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనే గజ దొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టి నా దగ్గరికి తీసుకువచ్చావంటే నీకు మణుగు బంగారం ఇస్తాను అన్నాడు భైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడ ఇక్కడ వెతికి ఎలాగైతేనేం గౌరవముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు. గజ దొంగ పద్మనాభుడిని ఆదరంగా చూసి, ఏం నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు, భైరాగి నిన్ను తన దగ్గరికి తీసుకువస్తే నాకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తానన్నాడు. దయచేసి నాతోరా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరవముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైపోయింది. వాడు అతని ఆదరంగా చిన్న తమాషా చేయదలిచి, నీకు మణుగు బంగారం ఏం కర్మ, 10 మణుగుల బంగారం దొరికే మార్గం చెప్తాను. ఆ కనబడే కొండ గుహల్లో ఒకచోట నల్లభూతం ఒకటి ఉన్నది, పోయి దాన్ని అడిగామంటే కోరంత బంగారం ఇస్తుంది అన్నాడు. ఆ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడిపోతూ గుహలకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్ల భూతం కూర్చొని ఉన్నది.
నిజానికి ఈ నల్లభూతం ఎవరికి హాని కలిగించేది కాదు, కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు. కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరికి పోయి తన కథ యావత్తు చెప్పుకొని, రత్నప్రభుడి కుమార్తె సులక్షణలతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. ఒక్క మణుగు బంగారం ఇచ్చావంటే బతికినాళ్ళు నీ మేలు మరవను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుణ్ణి ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది. భూతం లేచి గుహలోకి పోయి దగదగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మణుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసి ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నప్రభుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికీ అతను ధనం కావాలంటే వచ్చి వజ్రాలు తీసుకుపో అన్నది. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగిందంతా రత్నప్రభుడికి చెప్పాడు. రత్నప్రభుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చేయి వేసి, నువ్వు నా అల్లుడివి కాగలిగిన వాడివి, సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నప్రభుడు లాంటి లోకోజ్ఞత వ్యవహార జ్ఞానమున్న ప్రముఖ వర్తకుడు పరమ అమాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెనివ్వడం విడ్డూరంగా లేదా? అతడు నల్లభూతం తనకేమైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మణుగు బంగారం కాదు, కోట్లు విలువ చేసే వజ్రాల్ని తెచ్చి ఇవ్వగలడు కదా. ఆ అవకాశాన్ని అతడు ఎందుకు జారవించుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నప్రభుడికి ఏమాత్రం లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిదే కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తర్వాత రత్నప్రభుడికి భూతం హాని కాక తనకి ఎంతో మేలు చేయ చూస్తున్నదని గ్రహించాడు. అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియబరిచింది. అదేమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించే తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువ కలవి. అలాంటి వాళ్లతో జీవితం ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడు స్నేహితుడు, భైరాగి, గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నప్రభుడు తన కాబోయే అల్లుడు అమాయకత్వం లోపంగా కనిపించలేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలతో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చునన్న నమ్మకం కలిగింది. బుద్ధివంతుడైన లోకజ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించే రత్నప్రభుడు పద్మనాభుడిని తన అల్లుడు చేసుకోవాలనుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.